ప్రియమైన వారలారా, బావున్నారా? మీ కుటుంబంలో అందరూ బావున్నారా? మీ కుటుంబంలో సంతోషం ఉన్నదా? ఆనందం ఉన్నదా? ఇంట్లో ఏం జరుగుచున్నది? కుటుంబంలో ఏం జరుగుచున్నది? దాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారా? మిమ్మల్ని గురించి మాత్రమే చూస్తున్నారా? దేవుడు మిమ్మల్ని మాత్రమే చూడరు, ఆయన కుటుంబమును చూచెదరు. ఎందుకంటే ఆయన చెప్తున్నారు కదా, నీవు ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించు, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షింపబడుదురు. కనుక ఇప్పుడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది అని చెప్తున్నారు. కనుక కుటుంబమునకు రక్షణ, కుటుంబానికి ఆనందము. మీ కుటుంబం మీద దేవుడు చాలా అక్కర కలిగి ఉన్నారు. ఈ దినమేంటో తెలుసా? వరల్డ్ ఫ్యామిలీ డే, ప్రపంచ కుటుంబ దినము. కుటుంబమునకు అని ఒక దినమును నియమించి ఉన్నారు. ఎందుకంటే మీరు ఎవరు కూడా వ్యక్తిగతమైన మనుషులు కాదు, ఒక కుటుంబము. మీ ఇంట్లో మీతో కూడా ఎవరున్నారు? మీ తల్లిదండ్రులు ఉండొచ్చు, కొందరు తల్లి లేక తండ్రిని పోగొట్టుకున్నను, ఒక తండ్రి ఉన్నాడు, ఒక తల్లి ఉన్నది, బంధువులు ఉన్నారు. ఒకవేళ మీకు అలా ఎవరూ లేకపోతే ఫ్రెండ్స్ ఉంటారు, బంధువులు ఉంటారు. కుటుంబము ఉన్నది దేవుని దృష్టికే చాలా ముఖ్యమైనది. అందువల్లనే యేసు చేసిన మొదటి అద్భుతము, ఒక పెండ్లి ఇంటిలో యేసు అద్భుతము చేసి తన అద్భుతమైన సేవను ప్రారంభిస్తున్నారు. అలా కుటుంబమును గురించి దేవుడొక వాక్కునిస్తున్నారు. 22వ కీర్తన 30వ వచనములో, ఒక సంతతి వారు ఆయన్ని సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, నేను నీ సంతతిని ఆశీర్వదించేదనని చెబుతున్నారు. నీ సంతతి, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, ఆశీర్వాదము ఆయన సంతతి అంతటికీ ఉన్నది. తరతరాలుగా ఆశీర్వాదము. కనుక ఇప్పుడు ఇశ్రాయేలు దేశములో అది కనబడుచున్న కార్యము. అప్పుడు దేవుడు అబ్రహాముకి వాక్కునిచ్చినట్లుగా నేటి వరకు ఆ సంతతి, అబ్రహాము సంతతి అయిన ఇశ్రాయేలు ప్రజలను జయమునిచ్చి ఆశీర్వదించి కాపాడుచూ నడిపించుచున్నది చూస్తున్నాము. మీ సంతతి మీద కూడా దేవుడు అలాంటి అక్కర కలిగిన వారు. కనుక క్రీస్తు సంతతి అని మనము పిలవబడుచున్నాము. యేసులోనికి ఒకరు వస్తే ఆ కుటుంబమే యేసుని ప్రసన్నతలోకి వచ్చుచున్నది. అందరూ రక్షింపబడాలి, అందరూ ఈ ఆశీర్వాదంలోనికి రావాలని ప్రభువు ఇష్టపడుచున్నారు. మీ కుటుంబంలో ఉన్న వారందరూ రక్షింపబడి ఉన్నారా? ఇంకా రక్షింపబడకుండా ఉంటే ఈ వాగ్దానమును చెప్పి, ఇది మా సంతతి, క్రీస్తు సంతతి, నా కుటుంబమంతా, మా తరమంతటినీ ఆశీర్వదించదనని చెబితిరి. నా కుటుంబమునే మీకు సమర్పించుకుంటున్నాను. అందరూ రక్షింపబడాలి, అందరూ ప్రభు పిల్లలై ఉండాలి, మా సంతతి క్రీస్తు సంతతిగా ఉండాలని ప్రార్థన చెయ్యండి. ప్రభు అలాగే నెరవేర్చెదరు. కొందరు అలాగే చెబుతారు, నేనొక్కడనే రక్షింపబడ్డాను, ఇప్పుడు నా కుటుంబంలో నా పిల్లలందరూ, నా మనవళ్ళు, మనమరాళ్ళు, అదే నీ పిల్లల పిల్లల తరమును చూచెదవు అని చెప్పారు కదా. తరతరములకు ఆశీర్వాదము మీ కుటుంబంలో దేవుడు చేయుదురు. లేదండి, ఈ మనవళ్ళు మనవరాళ్ళందరూ లోబడనంటున్నారు, సెల్ ఫోన్లోనే తిరుగుచున్నారు, ఎవరు కూడా ప్రభువును వెతకనంటున్నారు, దేవుడు ఉన్నారా అని అడుగుచున్నారు అని సోలిపోయి ఉన్నారా? మీరు సోలిపోకండి. వారినెప్పుడూ దర్శించాలి. ఎలా దర్శించాలని దేవునికి తెలుసు. మీరు వాక్యమును విశ్వసించండి. నా సంతతి మీ సొంతము, మేము క్రీస్తు సంతతి. నేను నా కుటుంబము రక్షింపబడదామని మీ కరమునకు సమర్పించుకుంటున్నానని ప్రార్థించి చూడండి. వారి పేరు చెప్పండి, దేవుని దగ్గర చెప్పి ప్రార్థించుచు రండి. అందరూ రక్షింపబడి మీ కుటుంబమే ప్రభు కుటుంబంగా మారుతుంది. తరతరములుగా క్రీస్తు సంతతి అని చెప్పబడును. అదే గొప్ప అతిశయము, సంతోషము. సరేనా? ఇప్పుడు ప్రార్థించదరా? దేవా, నన్ను రక్షించి నీ సంతతిగా చేసితిరి. నా కుటుంబమే మీ సంతతి, క్రీస్తు సంతతిలోనికి మేము వచ్చాము. తరతరములుగా కుటుంబముగా మేము మీ పిల్లలుగా జీవించున్నట్లు మా కుటుంబంలో ఉన్న వారందరూ రక్షింపబడాలి, యేసుని తెలుసుకోవాలి, యేసుని వెంబడించాలి. మేము యేసుని సంతతి అన్న ఒక జీవితం జీవించాలి. ఆ ఆశీర్వాదము నా సంతతికి కలుగును గాక. ఈ ఆశీర్వాదములన్నీ తరతరములు వెంబడించినట్లు చేయుదురు గాక. అలాగే సంతతిని మీరు ఆశీర్వదించుచున్న ప్రేమకై స్తోత్రములు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.